అయితే కాశీలో కాలభైరవ క్షేత్రం మాత్రమే కాదు, అష్టభైరవ క్షేత్రములు ఉన్నాయి కాశీలో. ఇది ఒక ప్రత్యేక యాత్ర చేస్తారు కాశీలో. అష్టభైరవ యాత్రలు ఒక రోజులో చేయడం నియమం పెట్టుకుని చేస్తారు ఇక్కడ. అలాంటి అష్టభైరవ స్వరూపాలు ఏమిటి, వాటి తత్వములు ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టభైరవులకి మళ్ళీ క్షేత్రములు దక్షిణాపథంలో ఉన్నాయి. భైరవ క్షేత్రములు చాలా ఉన్నాయి. పైగా జాతకాల్లో ఉండే గ్రహదోషాలు తొలగించగలిగే శక్తి భైరవ ఆరాధనలో ఉన్నది. అందుకే శాస్త్రరీత్యా ఏ భైరవుడిని ఆరాధిస్తే ఎలా బాగుపడతారో కూడా చెప్తూ ఉన్నారు ఈ ఆగమాలు. దాని ప్రకారం నేటికి కూడా ద్రవిడ దేశంలో తమిళం మొదలైన ప్రాంతాల్లో భైరవ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, అనేక బాధల నుంచి బయటపడడం కనబడుతుంది. పైగా భయాల నుంచి, దుష్ట పీడల నుంచి, అకాల మృత్యువు నుంచి, రోగాల నుంచి బయటపెట్టే శక్తి కాలభైరవ ఆరాధనలో ఉన్నది అన్నారు ఇక్కడ. ఎందుకు అలా ఉన్నది అనేది కూడా పరిశీలించవలసినది. అంతేకాదు అనేక గ్రహశాంతుల శక్తి కాలభైరవ ఆరాధన వల్ల లభిస్తుంది.